హైదరాబాద్లో తిండి మెక్కుదాం రండి, ఇది నెక్స్ట్ లెవెల్ బండి. ఇంట్లో చూసి ఏమంటారు ఇక, సిగ్గు అనిపిస్తుంది, కొంచెం మొమాటం అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం ఇక. బ్రో ఏందిరా అయ్యా, అసలు ఏం చేస్తున్నాం మేము, అసలు ఏంది కథ ఇది. ఓకే, సో ఫస్ట్ మనం పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాము, గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాము, దాని తర్వాత బండి తీసుకొని పోతాం, నెక్స్ట్ మెట్రో పోతాం, ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చుకుంటాం. దెన్ వీఆర్ డన్ ఫర్ టుడే, టుమారో ఇస్ ద బిగ్ డే. స్టార్టింగ్ సిలిండర్తో స్టార్ట్ చేసినాం. మీకు లిఫ్ట్ గేమ్ తెలుసా? ఇప్పుడు సిలిండర్ తెచ్చుకొని పోతున్నాము, ఆ సిలిండర్ మంచిగా ఉండాలి, అంత మంచిగా పోవాలి అని అనుకుంటున్నాం. ఈరోజు ప్లస్ సాటర్డే, అన్ని రోజులు వదిలేసి ఈరోజే పంచాయతీ పెట్టుకున్నా. ఓకే గైస్, మనం ఇక్కడికి వచ్చింది వరల్డ్స్ బెస్ట్ సిలిండర్ కలెక్ట్ చేసుకోవడానికి. ఈ సిలిండర్ ఒక్కసారి మనం తీసుకుంటే రోజు బ్రో మనం సిలిండర్కి ఎందుకు వచ్చినాం? Guys, we have to be quick. We're getting late. మనకు లేట్ అవుతుంది. నీ మూతి మీద ఎవరిది సిలిండర్ ఇది చూడు, 100 సంవత్సరాల పాత సిలిండర్ లెక్క ఉంది అసలు ఇది. అక్కడ పికప్ చేసుకున్న తర్వాత మాకు ఏం తెలిసిందంటే గ్యాస్ విక్కీ గ్యాస్ నింపడానికి పోతున్నాం. ఏ గంటే మే వాపస్ ఆతే భర్కే దేతో. ठीक है బ్రో, దారిలో వచ్చేటప్పుడు ఇక్కడ ఒక ఖాళీ బండి చూసినాము. ఈ బండి ఎవరితో అడుగుదాము, రెంట్కి దొరుకుతుందో అడుగుదాము. సో మాకు ఒక బండి కావాలి రెంట్ కోసం. ఒక రోజుకి మ్యాగీ పెడుతున్నాం, మ్యాగీ వండడానికి. ఇది తీసుకోవచ్చా బండి మేము? నేనే దొరికినా మీకు? ఎందుకురా మీకు బతుకు. ఇవన్నీ తలకాయ నొప్పులు. మల్టిపుల్ మందితో మాట్లాడినాం బండి కోసము. ఒకరోజు తీసుకొని తిరిగి వచ్చి మీకు ఇచ్చేస్తాం బండిని. ఇయరా కానీ ఒక్క దగ్గరికి పోయిన తర్వాత ऐसा डकलना वाला गाड़ी चाहिए, क्यों किधर मिलता? आपके पास है? ये लेके जाएंगे, वापस जाके इधर ही रख के जाएंगे. हमको 10,000 दो और ले जाओ. 10,000 बहुत ज्यादा है. हम तुम्हारा लेंगे नहीं, जब तुम वापस करोगे तुम अपना ले लो भाई, हमारा हमको दे दो. ఒక 15 నిమిషాలు మేము మొత్తం అది మాట్లాడిన తర్వాత ఏం ఫిక్స్ అయినామంటే, అన్న నాకు బండి ఇస్తా అని చెప్పిండు, కానీ ఇది నిన్న టీ షర్ట్ లోపల పెట్టుకోవాలట ఇట్లా. ఎస్ అని చెప్పిన నేను. మేరా చోటా కిరాక్ మజా వచ్చింది. వాడు కూడా ఒక క్రియేటర్ అట, ఇన్స్టాగ్రామ్ ఛానల్లో नमस्ते जी, आपका नाम क्या है? मेरा नाम है Anirudh Yadav. If he opens the channel and if he makes this sound, subscribe good to you. Thank you so much जी. आपका गाड़ी से हम शायद कल బండి సక్సెస్ఫుల్ होना चाहते. బండి పెడుతున్నాము, మంచి పోవాలనుకుంటున్నా. తెలుగులో సింపుల్గా చెప్తున్నా. మ్యాగీ మ్యాగీ నెక్స్ట్ లెవెల్ మ్యాగీ, మ్యాగీ మ్యాగీ నెక్స్ట్ లెవెల్ మ్యాగీ, ఓన్లీ అవైలబుల్ ఎట్ నెక్స్ట్ లెవెల్ బండి. మ్యాగీ మ్యాగీ ఇప్పటిదాకా ఇంకెవరు రాలేరు బ్రో, ఒక్క కస్టమర్ రాలే. వచ్చి 2 hours అవుతుంది, ఆల్మోస్ట్ చీకటి కూడా అవుతుంది. అక్కడ ఆనియన్స్ ఉన్నాయి చూడు, అవి తీసుకురా. టమాటాలు ఉన్నాయి చూడు, అవి కూడా తీసుకురా. పెడిగ్రీ ఉంది, అవి కూడా తీసుకొస్తావా? పెడిగ్రీయా? తీసుకురా అన్న అడుగుతాను, తీసుకురా. మనము మ్యాగీ పెడిగ్రీని కలిపి కుక్కలకు పెట్టాలంట. కుక్కలకు మ్యాగీ అమ్ముతాయి, పైసలు ఇచ్చుకుంటాయి. అలా తెలియదు నాకు. గిన్నెగానే మ్యాగీ తీసుకున్నాము, కానీ నాకు సరిపో అనిపిస్తుందిరా. చాలరా, ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? అది నాకు సరిపో అనిపిస్తుందిరా. ఇంకొని తీసుకొస్తావా? ఇంకో మ్యాగీ చేసుకో, ఏం చేసుకో. బ్రో నన్ను అడగకూరి, నాకేం తెలియదు. పొద్దు నుంచి చేస్తూనే ఉన్నాం, పెట్టినాం, కష్టాలు పడ్డాం. లాస్ట్కి మెట్రో షాపింగ్ అయిపోయింది, చూసే వరకు చీకటి కూడా అవుతుంది. ఫస్ట్ హెవీ పెట్టుకున్నాము, కింద మ్యాగీ పెట్టుకున్నాము.
ఇప్పుడు సిలిండర్ తీసుకొచ్చుకోవాలి. భయ్యా సిలిండర్ రెడీ. ఫస్ట్ టైము ఇట్లాంటి బిజినెస్, ఫస్ట్ టైం ఇట్లాంటి వీడియో ఐడియా ట్రై చేస్తున్నాం. ఏమైతే తెలియదు, అంత మంచిగా పోవాలని కోరుకుంటున్నా. 120 మ్యాగీస్ టార్గెట్. 120 ప్లేట్లు అమ్మినాం అనుకో మాకు బ్రేక్ ఈవెన్ అవుతుంది. 120 తర్వాత వచ్చింది మొత్తం ప్రాఫిట్సే. లెట్స్ ఫకింగ్ మేక్ ఇట్ హ్యాపెన్. లెట్స్ డూ ఇట్. కట్ టు టుమారో. कि दिल के बाजार में दौलत नहीं देखी जाती मेरे दोस्त. Emotional damage. బండిని బండి లోపల పెట్టేస్తాము. ఇప్పుడు ఈ బండి చక్కగా ఐటీసీలో దొరుకుతుంది మనకి. ఐటీసీ రోడ్కి వచ్చినాము. ఇక్కడ బండి పెట్టొచ్చా లేదో తెలియదు. నో వెండింగ్ మెషీను, నో వెండింగ్ బండి అని పెడుతున్నారు. ఇంట్లో సిలిండర్ మర్చిపోయినాము. పరిస్థితి అట్లా తయారైంది. మొత్తం ఈ మ్యాగీ సామాన్ బండి మొత్తము ఆ ఐటీసీ కోయినూర్ రోడ్ పైన పెట్టేసి ఇమ్మీడియట్లీ సిలిండర్ కోసం బయలుదేరినాం. ఆ సిలిండర్ తీసుకొచ్చినాము, మ్యాగీ మొత్తం సెటప్ చేసినాము. అప్పటి వరకు ఆల్రెడీ చీకటి అయింది. అందరూ వచ్చి హెల్ప్ చేశారు మా ఫ్రెండ్స్. లాస్ట్కి మ్యాగీ స్టాల్ సెట్ అయిపోయింది. బ్రో ఇది మన జనరల్ మెన్యూ. మనం ఒరిజినల్ మ్యాగీ 40 రూపీస్కి అమ్ముతున్నాం. కానీ దాంతో మనం యాడ్ ఆన్స్ కూడా వేస్తున్నాం. యాడ్ ఆన్స్లలో బటరు, చీజు, మ్యాజిక్ మసాలా, డబుల్ మసాలా, ఎగ్స్ కూడా అమ్ముతున్నాం. అండ్ ఇన్ డ్రింక్స్ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాటర్, H2O, మినరల్ వాటర్, బాటిల్ వాటర్, ఇన్ని గానో ఆప్షన్స్ ఉన్నాయి వాటర్లలో. ఆ మ్యాగీ స్టాల్ సెట్ అయిపోయిన తర్వాత నేనేమనుకున్నా, అందరూ ఉరుక్కుంటూ వచ్చి అన్నా నువ్వు మ్యాగీ స్టాల్ పెట్టినావు, మేము కొంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం ఉన్నారు. ఒక్కళ్ళు రాలేదు, ఒక్కళ్ళు కూడా రాలేదు. నాకు అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు. ఎవరు వస్తలేరు. ఏదో మ్యాగీ చేస్తున్నా, ప్లేట్లలో వేస్తున్నా. ఫ్రీగా ఇచ్చినా తీసుకుంటున్నారు బ్రో. అసలు ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా నాకు ఏం అర్థమైతే లేదు బ్రో. ఈ మ్యాగీ బండి రోడ్ మొత్తం తీసుకుపోయినాం, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. మ్యాగీ మ్యాగీ నెక్స్ట్ లెవెల్ మ్యాగీ. ఇప్పటిదాకా ఇంకెవరు రాలేరు బ్రో. ఒక్క కస్టమర్ కూడా రాలే. వచ్చి 2 hours అవుతుంది. ఆల్మోస్ట్ చీకటి కూడా అవుతుంది. మేము అమ్మేస్తాము ఏదో పోటుగాళ్ళకి వచ్చినాము, ఇంకేం పోతలే. ఆ మ్యాగీ అనడం కూడా వస్తలే మాకు. ఎందుకు నవ్వుతున్నావురా? 50 సరిపోతాయా? ప్లీజ్. అది నాకు సరిపో అనిపిస్తుందిరా. ఇంకొని తీసుకొస్తావా? 100 సరిపోతాయా? 200 తీసుకొచ్చినాం. ప్లీజ్ బ్రో. మనోడు 50 అమ్ముదాము సరిపోతాయి అన్నాడు. నేనే 50, 120, 200, 220. వాట్ ఇస్ బ్రో? బ్రో ఇది చూడు బ్రో, సేల్ స్టార్ట్ కాలే. ప్రాఫిట్లనే ఇంటికి పోతాం. ప్లీజ్ బ్రో. మ్యాగీ చేసుడు తప్ప అన్నీ అవుతున్నాయి ఆడ. నవ్వుడు, వాళ్ళతో మాట్లాడు. చీకట్ అవుట్ స్టార్ట్ అయింది. ఇద్దరు వచ్చిర్రు స్కూటీ పైన వచ్చి, ఏ మ్యాగీ బండి ఎందుకు పెట్టినావు, తీసేసి అంటుండు. నేనైతే మ్యాగీ చేసుకుంటూ పోతున్నా. అప్పుడు ఒక కస్టమర్ వచ్చిండు. ఫస్ట్ కస్టమర్ అనుకుంటారు. यूट्यूबर है ना, आगे जगह पहुंचे बता तू चलो वाला इसी बोल रहा हूं थोड़ा थोड़ा हम लोग का धंधा ये टाइम मत ना वही बोल रहा हूं तू क्या बोल रहा है. అట్లా అంటే ఇప్పుడే పెట్టినాం. ఫస్ట్ కస్టమర్ వచ్చి మేము అమ్మలే, వాడు వచ్చి తీసేసి అంటుండు. గొంతులు కూడా పట్టుకోరు. ఫుల్ లొల్లయింది. అది అయిన తర్వాత మెల్లమెల్ల కస్టమర్స్ రావడం స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఇప్పుడే నేను లైవ్ చూసి వచ్చాను అనమాట ఇక్కడికి. మనోడు ఫాలోవర్ నేను. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇక్కడ చూసిన తర్వాత ఐటీసీ కోహినూర్ అనగానే కొంచెం చూసుకుంటూ వచ్చాను. ఇలా కనపడగానే ఇక్కడ ఆగి తింటున్నా ఎగ్, డబుల్ ఎగ్ మ్యాగీ. చాలా బాగుంది. అప్పటి వరకు ఏమైపోయిందంటే ఆ లేన్ మొత్తం షాప్స్ వచ్చేసినాయి, అంటే బండ్లు. ఆ బండిలలో ఒక ట్రిప్ వేసి చూసిన నేను. చూస్తే నాకు ఏమర్థమైందంటే క్రేజీ ఫుడ్ అమ్ముతున్నారు ఐటీసీ కోహినూర్ లేన్లో. బ్యాంబూ స్టిక్స్లలో బిర్యానీ అమ్ముతున్నారు, ఫాస్ట్ ఫుడ్ అమ్ముతున్నారు, డెజర్ట్స్ అమ్ముతున్నారు, బార్బిక్యూస్ అమ్ముతున్నారు. అవన్నీ అమ్మేటప్పుడు మ్యాగీ కోసం ఎవడు వస్తాడు? అప్పుడు నాకు ఫ్లా అయిందో అర్థమైంది. బట్ దెన్ చేసుకుంటే పోతేనే అర్థమవుతుంది కదా, అట్లా నేర్చుకుంటాం. మాకు ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళందరూ సంవత్సరాలు చేస్తున్నారు. దట్స్ వై దే ఆర్ హియర్. మంది వచ్చేటప్పుడు కూడా దేర్ ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఉంటుంది, నేను ఇక్కడ పోయి ఈయన దగ్గర ఇద్దరేసి వెళ్ళిపోతా అని ఆల్రెడీ ప్రిపేర్ అయి వస్తాడు. సడన్గా ఒకటి మ్యాగీ బండి పెడితే ఎందుకు వస్తాడు? ఆ నైట్ ఫెయిల్యూర్. నాకెందుకో చిన్న ఉన్నప్పటి నుంచి ఫెయిల్యూర్ అంటే చాలా భయం ఉండే. ఎందుకంటే ఇంట్లో ఫెయిల్ కావద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అప్పుడప్పుడు తప్పులు వెళ్తాయి, అదవుతుంది ఇది అవుతుంది, ఘోరాలు అయిపోతాయి అని ఫుల్ భయం పెట్టారు. మమ్మీ ఫోన్ చేసి, ఏంది ఇది చిల్లరగాని లేక మ్యాగీ అమ్ముతున్నావు, ఇంటికి వెళ్ళిపో.
అసలు పరువు తీస్తున్నావు. ఈ డైలాగ్స్ కూడా వచ్చినాయి ఫోన్లో. కానీ ఇదంతా ఎందుకు చేసిన అంటే ఐ వాజ్ రెడీ టు ఫెయిల్. ఐ వాంటెడ్ టు ఫెయిల్. ఐ న్యూ మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ వోంట్ బీ సోల్డ్, బట్ ఐ వాజ్ సూపర్ ఆప్టిమిస్టిక్ థింకింగ్ వాట్ ఇఫ్ ఐ వాజ్ ఏబుల్ టు సెల్ 120 Maggies. But in reality I just sold 20. I feel bad, I feel devastated, but if you ask me, it's a really good experience. There's so much I learned today. ఇప్పుడు అంతా చేసినాం, నెక్స్ట్ ఏంటి అని అడిగారు అనుకున్నాను. దీని తర్వాత ఇంకొకసారి ఇంకో స్టాల్ పెడతాం. ఆ స్టాల్లో ఇప్పుడు చేసిన మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేస్తాం. ఈసారి అమ్మేది ఏంది ఇట్లా రాడ్ కాకుండా తోపు ఉండేటట్టు పడుతుంది. ఇట్లా పెట్టంగానే సోల్డ్ అవుట్ అయిపోవాలి. క్రేజీ ప్రోడక్ట్ పెడతాం. ఆ స్టాల్ రాగానే మంది ఇట్లా వస్తారు, అన్నీ కొనేస్తారు. కేల్కతం దుకాన్ బంద్.